అన్న ఇప్పుడు జూన్ 2 వరకు మీకు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా మిగతా అన్ని ఖాళీలలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే కనుక ఉద్యమిస్తాం గట్టిగా అని చెప్పంటా ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ? తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, తెలంగాణ అంటే పౌరుల గడ్డ, పోరాటాల గడ్డ. జూన్ 2కి ఎందుకు అంటున్నామంటే ఆ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం. సరే, తెలంగాణ కోసం మలిదశ తొలిదశ ఉద్యమంలో ఎన్నో పార్టీలు అవతరించినాయి, ఎన్నో ఉద్యమాలు చేసినారు, ఎందరో 2000 ఉద్యమాల బలిదానాలు చేసుకున్నారు. ఆ 2000 బలిదానాల పోను నిన్న మొన్న మాకిచ్చిన హామీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మాకిచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో 60,000 ఇచ్చినని డబ్బా కొట్టుకుంటారు మీ మంత్రులు. సరే, 2 లక్షల 60,000 పోతే ఇంకేం ఉంటుంది? 140,000 ఉంటుంది. ఆ 140,000 ఇవ్వండి, మా బాకీ ఉన్నట్టే కదా. 140,000 ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చినా కూడా 60,000 మీరు సోయి కొట్టిర్రు, మాకు తెలియదు. మీరు 60,000 ఇచ్చినట్టు అయినా మేము ఒప్పుకుంటున్నాం. సరే, ఇచ్చిర్రా, మీ సోయిని మాట్లాడుతుర్రో సోయి లేకుండా మాట్లాడుతున్నా మాకు తెలియదు. 60,000 ఉద్యోగాలు మీకు ఇచ్చినట్టు అంటుర్రు, ఓకే. అది కూడా కొత్త రిక్రూట్మెంట్ ఇచ్చినట్టు అంటుర్రు కదా. ఆ కొత్త రిక్రూట్మెంట్లు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము ఒప్పుకుంటాం. 140,000 ఖాళీ ఉన్న పోస్టులు రిలీజ్ చేయండి. లేకుంటే జూన్ 2 కల్లా తర్వాత కార్యాచరణ గట్టిగానే ఉంటుంది.